గారెలు గారెలు అట్లా ఆకలి అవుతుంది స్వామి అన్నం పెట్టండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల ఏమేమి కూరలు ఇవ్వాలా? నువ్వు వేసుకోలే పచ్చరా? తిరుపతిలో తిరుమలలో టోకెన్కి ఇదే లైను. ఎట్లా 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 కొండ దర్శనానికి ఇదే, అన్నదానానికి ఇదే, వరాసానికి ఇదే, తిరిగి 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 గోవింద గోవింద అవుతుంది. తిరుమల వెళ్తే వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేయకుండా మేము ఇంటికి రాము. ఎందుకంటే మాకు చాలా ఇష్టం. మరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో దర్శనం అయిన తర్వాత దర్శనానికి ముందు ప్లాన్ చేసుకొని ఎట్టుగూడి అన్నదానం తినే వస్తాము. ఎన్ని వందల మంది ఉన్నా ఎన్ని వేల మంది ఉన్నా సరే ఇక్కడ మాత్రం రకరకాల ఐటమ్స్తో ఎంత మందికో భోజనం పెడతారు. జస్ట్ 15 నిమిషాలలో క్యూ అయిపోతుంది. లోనగా పోయిన తర్వాత గారె, భోజనం, పచ్చడి, కూర, పప్పు, సాంబారు, మజ్జిగ అన్ని రకాలుగా ఇచ్చి పెడతారు. కొంతమందికి కొన్ని రకాలుగా ఇష్టం ఉండకపోవచ్చు, కానీ చాలా మందికి 90% చాలా బాగుంటుంది. కొన్ని వేల మందికి అన్నదానం పెడుతుంది. ఈ అన్నసత్రదానానికి ఒక లైక్ చేయండి, చిన్న లైక్ చేయండి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి ఒక్కరు కూడా తిరుమల వస్తే ఈ భోజనం చేయకుండా వెళ్ళొద్దు. ఇకపోతే కొంతమంది నన్ను రీల్స్ తీస్తున్నావు, వీడియోలు తీస్తున్నావు ఎందుకు అంటున్నారు. నేను ఇంటికాడున్నా తీస్తా, పొలం కాడికి పోయినా తీస్తా, షూటింగ్కి పోయినా తీస్తా, తిరుపతి పోయినా తీస్తా. తీయకుండా అయితే ఉండదు కదా. నా పనే అది, వ్యవసాయం చేయటం, రీల్స్ తీయటం. ఓకేనా? ఇక్కడికి వస్తే చాలా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ బోర్డుకి చాలా అర్థం ఉంది, అది మీకు తెలిసే ఉంటుంది. చాలా అంటే చాలా శ్రీశైలం నుంచి తిరుపతి దాకా ఉన్న ఒక కోనేరు, ఒక నది లాంటి దాన్ని అక్కడ బోర్డు వేసారు. ఇకపోతే ఇక్కడ ఎవరైనా సరే చాలామంది ఫోటోలు దిగుతూ ఉంటారు. తిరుపతి తిరుమల వస్తే చాలా ఆహ్లాదకరంగా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నిసార్లు తిరుపతి పోతావురా అంటే నేను పోవాలని మన ఈ మధ్య గత 6 నెలల బట్టి గ్యాప్ వచ్చింది. లేకపోతే 3 నెలలకోసారి పోతా. ఆయన పర్మిషన్, ఆయన కాడికి వెళ్ళాలంటే ఇంట్లోంచి బయటకే వెళ్ళాం దాదాపు. అలాంటిది ఆయన మేము 3 నెలలకోసారి పోతున్నాం అంటే ఎంత. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతిలో శిఖరములు. వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా తిన్నామని చెప్పండి. ఓకేనా? వీడియో లాస్ట్లో ఒక సస్పెన్స్ ఉంది, అది ఎందుకు కామెంట్ చేయండి. తరతరాల తిరుమల అదే పచ్చడి వెయిటింగ్. బాగుంటుంది కదా అన్నదానం. ఏమేమి కూరలు ఇవ్వాలా? నువ్వు వేసుకోలే పచ్చరా? అదేంది మయా పచ్చేసుకోవాలా? ఏదో కూర గారెలు గారెలు అట్లా ఆకలి అవుతుంది స్వామి అన్నం పెట్టండి. గోవింద గోవింద. ఇదిగో గారె బాగుంది. చక్కగా అరిటాకులో అన్నం తిని, కడుపు నిండా అన్నం తిని బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత చక్కగా అన్ని షాపింగ్లు మన కళ్ళ ముందు ఉంటాయి. నీడ కోసం టెంట్లు, పట్టాలు బాగేశారు. ఏ ఫోటో చూసినా, ఏ బొమ్మ చూసినా కూడా ఇంటికి తీసుకుపోవాలనిపిస్తుంది. అట్లా ఉంది. కాకపోతే అన్నీ కొనలేం కదా. మరి ముఖ్యంగా దీని తర్వాత ఇక తిరుపతి
గుడి ముందుకు పోయి ఒక 2 వీడియోలు కానీ 2 ఫోటోలు కానీ తీసుకోవాలి. ఎందుకంటే మా వృత్తి అదే కదా. ఇప్పుడు వ్యవసాయం మా వృత్తి అయితే వీడియోలు తీసుకోవడం కూడా నా వృత్తి. చాలామంది చాలా రకాల కామెంట్లు పెడుతూ ఉంటారు. వాళ్ళందరూ తిట్టేవాళ్ళు, పొగిడేవాళ్ళు, అరిసేవాళ్ళు, కరిసేవాళ్ళు, ఇంటికి వచ్చేవాళ్ళు అంతా నా వాళ్ళే. ఇది మాత్రం తథ్యం. ఇక్కడ ఏ ఫోటో చూసినా ఏ బొమ్మ చూసినా కూడా ఇంటికి తీసుకుపోయి పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ అన్ని కొనలేము. ఇది మాత్రం తథ్యం. ఎండ మాత్రం బాగా కొడుతుంది. మీరు కనుక తిరుపతి వస్తే మాత్రం చిన్నపిల్లగాలతో జాగ్రత్తగా రండి. చాలా 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 జాగ్రత్తగా రావాలి. వాటరు సౌకర్యం దగ్గర చాలా ఉంచుకోవాలి. ముఖ్యంగా పోతే ముసలి వాళ్ళు, వృద్ధులు, చిన్నపిల్లగాళ్ళు వస్తే మాత్రం దుప్పట్లు, చెద్దర్లు, చలికోట్లు. ఇక్కడ చలి బాగా విపరీతంగా పెడుతుంది నైట్ పూట. పగులు మాత్రం ఫుల్ ఎండ కొడుతుంది. అదేంటో అర్థం కావట్లేదు. ఓం నమో వెంకటేశాయ. మీరు కూడా రావాలనుకుంటున్నారు తిరుమల? మీరు అసలు ఎన్నిసార్లు వెళ్ళారు ఇప్పటికీ? కామెంట్ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తిరుపతి తిరుమల ఫుల్ డీటెయిల్స్, అసలు ఎలా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అని మొత్తం టోటల్ చెప్తాను. ఓకేనా? ఓం నమో వెంకటేశాయ.